హలో అండి, నమస్తే. వెల్కమ్ టు విజయాష్ మున్షి అండ్ ఈవెంట్ హ్యారో. ఈరోజు వీడియో వచ్చేసి మీ పర్సన్ ఉద్దేశం ఏమిటి, మీ పరంగా తను మీ నుంచి ఏం దాచిపెడుతున్నారు, ఈ వీడియోలో మనం చూడబోతున్నామండి. అండ్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే ఆ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. అండ్ చాలామంది డివోర్స్ గురించి నాకు మెసేజెస్ ఎక్కువ వస్తున్నాయండి. డివోర్స్ ప్రాబ్లం ఎందుకు వచ్చింది మీ మధ్యలో, ఆ విషయం గురించి మీరు కొద్దిగా ఆలోచించండి. సో మీ పర్సన్ మీ దగ్గర నుంచి డివోర్స్ తీసుకుంటున్నారు అంటే తను అనుకున్నట్టుగా మీరు ఉండకపోవచ్చు, లేదా చీటికి మాటికి గొడవ పడడం, తనను సరిగా అర్థం చేసుకోకపోవడం లాంటిది ఏదో జరుగుతూ ఉందండి చాలామందికి రిలేషన్షిప్లో. ఈ విషయం నేను అందరికీ చెప్పడం లేదండి, కొంతమందికి అవసరపడుతుంది కదా, అందుకనే చెప్తున్నాను అనమాట. మీ పర్సన్ ఒకవేళ ఆఫీస్ నుంచి రాగానే మీరు ఇంకా మీకు సరిగా టైం ఇవ్వడం లేదు, బయటకు తీసుకెళ్ళడం లేదు, మిమ్మల్ని సరిగా పట్టించుకోవడం లేదు, అలాంటివి మానేయండి అండి. తనని కరెక్ట్గా అర్థం చేసుకోవడానికి చూడండి. తను ఎవరికి ఇంపార్టెంట్ ఇస్తున్నారు, ఏ విషయంలో ఇంపార్టెంట్ ఇస్తున్నారు, మనీకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తున్నారా, లేదా తన కెరియర్ మీద ఎక్కువ వర్క్ చేస్తున్నారా, అవన్నీ మీరు తెలుసుకోండి. కెరియర్ గురించి అయితే మంచిదే కదండి, మీరు హ్యాపీగా ఉండడానికే కదా ఆ పర్సన్ అయితే వర్క్ చేస్తూ ఉంటారు. మనీ గురించి చెప్పమంటారా, మనీ లేనిది ముద్ద దిగదు కదా, అందుకని మనీ అన్నది ప్రతి జీవికి అవసరమే ఉంటుందండి. అండ్ కొంతమంది చీటికి మాటికి ఏడవడం అలాంటిది ఏదో మీ రిలేషన్షిప్లో ఇలాంటి డిస్టర్బెన్స్ బాగా వస్తున్నాయండి. ఒకరినొకరు సరిగా అర్థం చేసుకోలేకపోతున్నారు మీరు. కొంతమంది అయితే మీ పర్సన్ని మీరు లేదా మీ పర్సన్ చీటికి మాటికి గొడవ పడడం, మీరు గొడవ పడిన విషయాన్ని పెద్దవాళ్ళ దగ్గర దాకా తీసుకెళ్ళిపోవడం, చిన్న చిన్న విషయానికి కూడా పెద్దవాళ్ళ దగ్గర దాకా తీసుకెళ్ళకండి, మీరే సాల్వ్ చేసుకోవడానికి చూడండి. చిన్న విషయానికి పెద్దవాళ్ళ దగ్గర దాకా తీసుకెళ్తారు, అది ఓకే, కానీ తర్వాత పెద్దవాళ్ళు మధ్యలో వచ్చి మాట్లాడతారు, అయిపోతుంది. తర్వాత కలిసి ఉండాల్సింది మీరు కదా, అప్పుడు మీరు తర్వాత ఎలా హ్యాపీగా ఉంటారు, హ్యాపీగా ఉండలేరండి. మీరు ఎగ్జాంపుల్ చెప్తున్నానండి నేను, ఒకవేళ మీరు మీ పెద్దవాళ్ళని తీసుకొచ్చారు, సరే మీ హస్బెండ్తో మాట్లాడిపించారు, తర్వాత ఈ పర్సన్ ఎంత మీతో మంచిగా ఉండాలి అని అనుకున్నా, అంతకుముందు మీరు చేసిన పనులు ఉంటాయి కదా, అంటే మీ పెద్దవాళ్ళతో మాట్లాడిపించడం, లేదా తనను తిప్పించడం లాంటివి, కొట్టించడం లాంటివి ఇలా చేస్తూ ఉంటారు కదా, ఆ పర్సన్కి అది పదే పదే గుర్తుకొస్తుంది అనమాట. తర్వాత మీతో ఎలా హ్యాపీగా ఉంటారు, తను హ్యాపీగా ఉండలేరు కదా. ఒకవేళ మీ పర్సనే చాలా మొండి పర్సన్ లాగా, చాలా కోపం ఉండే పర్సన్, అలాంటి పర్సన్ కూడా మీ లైఫ్లో ఉంటే మీరు మీ ప్రేమతోనే ఈ పర్సన్ని మార్చుకోవడానికి చూడండి. తను తిట్టడం లాంటిది, తను ఆఫీస్ నుంచి రాగానే తనను రాసి రంపాన పెట్టడం లాంటిది అనమాట. కొంతమంది అయితే అలాంటివి చేస్తూ ఉన్నారండి కొంతమంది, దానివల్లనే ఇంకా డివోర్స్ దాకా వెళ్ళిపోతుంది అనమాట. ఇది మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు అండి, ఎవరైనా ఉండొచ్చు. నేను కేవలం ఫీమేల్ గురించి చెప్పడం లేదు, మేల్ గురించి కూడా చెప్పడం లేదు. ఓకే, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీ పర్సన్ మీ నుంచి ఏం దాచిపెడుతున్నారు. మీ పర్సన్ అసలు ఉద్దేశం ఏమిటి. నైట్ ఆఫ్ కప్స్, త్రీ ఆఫ్ పెంటికల్స్, టెన్ ఆఫ్ వ్యాండ్స్. మీ పర్సన్ ఎనర్జీ చాలా బాగుందండి మీ పరంగా. కొంతమందికి ఇది ఎవరికైతే రెజనేట్ అవుతుందో వారు తీసుకోండి, అలాగే మీకు ఇష్టం ఉంటే క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే, అట్రాక్షన్, డెవిల్, నైన్ ఆఫ్ కప్స్, ఎయిట్ ఆఫ్ కప్స్, టూ ఆఫ్ స్వర్డ్స్, త్రీ ఆఫ్ వ్యాండ్స్, పేజ్ ఆఫ్ వ్యాండ్స్, టెన్ ఆఫ్ స్వర్డ్స్,
10 of Wands, Ace of Cups, okay, 2 cards, the Hanged Man and 5 of Cups, okay. బాటమ్ ఆఫ్ ద డెక్ ఏం వచ్చింది మనకి? క్వీన్ ఆఫ్ స్వార్డ్స్. మీ పర్సన్ మీ నుంచి ఏమి దాచిపెడుతున్నారు, అసలు తన ఉద్దేశం ఏమిటి అంటే తన ఉద్దేశం ఏముంది మీ పర్సన్ది మీ మీద అంటే ఈ పర్సన్కి మీ మీద పట్టలేనంత అట్రాక్షన్ ఉందండి. చాలా అట్రాక్షన్తో ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని ఈ పర్సన్. మీకు తెలియకుండానే ఈ పర్సన్ని మీరు చాలా అట్రాక్ట్ చేస్తున్నారు అని చెప్పొచ్చండి. తను మీ మీద ఆకర్షణతోనే తన లైఫ్లో వేరే పర్సన్ ఎవరైనా ఉండొచ్చండి. తను థర్డ్ పార్టీయా, తన మదరా, సిస్టరా ఎవరైనా ఉండొచ్చండి. ఈ పర్సన్ చాలా రోజులు ఈ పర్సన్కి భయపడి ఉన్నారండి. సో ఇప్పుడు ఏమనుకుంటున్నారు ఈ పర్సన్ అంటే తను ఎవరికైతే భయపడుతున్నారో ఆ పర్సన్ని కట్ చేసుకోవాలి, ఎలాగైనా సరే ధైర్యం అనేది తెచ్చుకొని ఈ పర్సన్ని కట్ చేసుకొని మరి మీ లైఫ్లోకి రావాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి ఈ పర్సన్. సో దాని గురించి ఆలోచిస్తున్నారనమాట. మీ రిలేషన్షిప్ పరంగా తను ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి ఎలా అన్నట్టుగా తను ఆలోచిస్తూ ఉన్నారనమాట ఇక్కడ. ఈ పర్సన్ లైఫ్లో చాలా ఆప్షన్స్ కూడా ఉన్నాయండి, చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సో తను ఎవరికి ఇంతగా ఆకర్షితులు అవ్వలేదన్నమాట. మీకు మాత్రం చాలా ఆకర్షితులు అవుతున్నారు అని చెప్పొచ్చండి. పర్సన్ చాలా చాలా పట్టలేనంత ఆకర్షణ ఉందండి ఈ పర్సన్కి మీ మీద. అండ్ కొంతమంది అయితే దూరంగా ఉండడం, వేరే వేరే సిటీస్ కంట్రీస్లో కూడా ఉంటే ఈ పర్సన్ ఇప్పుడు మీకు కాల్ మెసేజ్ కూడా చేయబోతున్నారండి. అండ్ మీ నెంబర్ని ఒకవేళ ఈ పర్సన్ బ్లాక్లో కూడా పెట్టేసి ఉంటే మీ నెంబర్ ఇప్పుడు అన్బ్లాక్ చేయబోతున్నారండి ఈ పర్సన్. ఎందుకంటే ఈ పర్సన్కి మీ మీద చాలా పట్టలేని ఆకర్షణ ఉంది అని చెప్పాను కదా. ఇంకా మీరు చాలా గుర్తుకు రావడం అనమాట ఈ పర్సన్కి. అందుకనే ఈ పర్సన్ చాలా ఓవర్గా థింక్ చేస్తూ ఉన్నారండి మీ గురించి. అసలు సరిగా నిద్ర కూడా పట్టడం లేదు, ఎక్కువగా ఆలోచించడం అనమాట మీ పరంగానే సోషల్ మీడియాలో ఏదో వెతకడం లాంటిది అలాంటి ఏదో చేస్తూ ఉన్నారని చెప్పొచ్చండి పర్సన్. తను మీ మీద ఆకర్షణ ఉంది కదా, సో అదే తను దాచిపెడుతున్నారనమాట. తను కేవలం ఆకర్షణతోనే మీ లైఫ్లోకి వచ్చారు అంటే మీరు అసలు యాక్సెప్ట్ చేయరు కదా ఈ పర్సన్ లవ్ని. అందుకని అది తను దాచిపెడుతున్నారు మీ నుంచి అని చెప్పచ్చండి. అలాగే ఈ పర్సన్కి ప్రేమ లేదా మరి అంటే ప్రేమ కూడా చాలా ఉందండి మీ పర్సన్కి మీ మీద. ఈ పర్సన్ మీకు చాలా ఎమోషనల్ ఆఫర్ కూడా ఇవ్వబోతున్నారు. అంటే తన ఫీలింగ్స్ అనేది మీతో చెప్పబోతున్నారు అని చెప్పొచ్చండి. మీ గురించి ఎవరితోనో డిస్కషన్ కూడా చేస్తూ ఉన్నారండి పర్సన్. వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు, ఎవరైనా ఉండొచ్చండి. సో వారి గురించి డిస్కషన్ చేస్తూ ఉన్నారు. వారు కూడా చాలా పాజిటివ్గా చెప్తా ఉన్నారనమాట. ఓకే కొంతమందికి అయితే మీ మ్యారేజ్కి మీ పెద్దవాళ్ళు ఒప్పుకుంటున్నారు, మీ పర్సన్ అక్కడ ఒప్పిస్తున్నారు వాళ్ళ పెద్దవారితో మాట్లాడి అని కూడా చెప్పొచ్చండి. మీకు మీ పర్సన్ ప్రపోజల్ కూడా తీసుకొని వస్తున్నారండి. కొంతమంది అయితే మీ పర్సన్ రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారని ఇంకా మీ మ్యారేజ్ గురించి తను ఇంట్లో వారితో డిస్కషన్ చేయడానికి అండ్ 2 విషయాల మీద జగిల్ అవుతూ ఉన్నారనమాట. సో వారి పెద్దవారితో తను అడ్వైస్ అనేది తీసుకోవాలి, వారికి మీ విషయం చెప్పాలి కదా. అందుకనే ఇంకా ఎలా చెప్పాలి, ఎలా ఇంట్లో మాట్లాడాలి అన్నట్టుగా తను జగిల్ అవుతున్నారనమాట. మీరు మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో ఉంటే మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ మీ పర్సన్ మంచి హ్యాండ్సమ్గా ఉండే పర్సన్ కూడా ఉంటారండి. ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో కూడా ఉంటారు కొంతమందికి అయితే. సో అలాంటి పర్సన్ కూడా మీకు మ్యారేజ్ ప్రపోజల్ అయితే తీసుకొని వస్తున్నారండి. అండ్ మీ పర్సన్ మిమ్మల్ని కొంతమందికి బ్లాక్లో పెట్టడం లేదా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండడానికి కారణం కూడా కెరియర్ గురించి ఆలోచించడం అనమాట. ఎక్కువగా ఫస్ట్ డబ్బులు సంపాదించుకోవాలి, మనీ సంపాదించిన తర్వాతే మ్యారేజ్ చేసుకోవాలి అన్నట్టుగా ఆలోచించే పర్సన్ చాలా కష్టపడి ఇప్పుడు తన లైఫ్లో సెటిల్ అవుతున్నారు అని చెప్పొచ్చండి. ఇప్పుడు తను అక్కడ సెటిల్ అవుతున్నారు కదా, అందుకని ఇంకా తను అనుకున్న గోల్ని తను రీచ్ అయిపోయారు. కాబట్టి మీ పర్సన్ మీతో మ్యారేజ్ ప్రపోజల్ తీసుకొని మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నట్టుగా ఫీల్ అవుతున్నారు, చాలా ఓవర్గా థింక్ చేస్తూ ఉన్నారండి పర్సన్.
సో ఈ కార్డ్స్కి మనం క్లారిఫికేషన్ కార్డ్ అయితే తీసేద్దామండి. నైట్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ కార్డ్. సూపర్. మీ లైఫ్లో 2 పర్సన్స్ వస్తున్నారండి. మీకు తెలియకుండానే ఇంకొక పర్సన్ కూడా మిమ్మల్ని గమనిస్తూ ఉండొచ్చు అనమాట. ఒక పర్సన్ మీకు ఎమోషనల్ ఆఫర్ తీసుకొని వస్తున్నారు, అండ్ ఒక పర్సన్ అయితే మీ మీద కేవలం అట్రాక్షన్తో వస్తున్నారండి. పర్సన్ మిమ్మల్ని దూరం నుంచి ఈ పర్సన్ అడ్మైర్ చేస్తున్నారు అని చెప్పొచ్చండి. తన జీవితంలో మీరు ఉన్నట్టు మేనిఫెస్ట్ చేయడం లాంటివి చేస్తూ ఉన్నారనమాట. ఒక పర్సన్ అయితే మీకు ఎమోషనల్ ఆఫర్ తీసుకొని వస్తున్నారు అని చెప్పొచ్చండి. అంటే తను మ్యారేజ్ ప్రపోజల్ తీసుకొని ఒక పర్సన్ వస్తున్నారు. కొంతమందికి అయితే మీ పాస్ట్ పర్సన్ వస్తున్నారు, అండ్ ఇంకొక పర్సన్ కూడా వస్తున్నారనమాట. అట్రాక్షన్తో వస్తున్నారండి ఈ పర్సన్ మీ లైఫ్లో. ఒక పర్సన్ అని చెప్పాను కదా ఆల్రెడీ. ఓకే. 10 ఆఫ్ కప్స్ కార్డ్కి క్లారిఫికేషన్ కార్డ్. 10 ఆఫ్ కప్స్ అంటే మీ పర్సన్ మీకు మ్యారేజ్ ప్రపోజల్ తీసుకొని వస్తున్నారు అని చెప్పాను కదా. సో ఆ కార్డ్కి క్లారిఫికేషన్ కార్డ్ తీద్దాం మనము. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా చూస్తూ ఉంటే మీ పర్సన్ అయితే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి. అంటే మళ్ళీ ఈ పర్సన్ కొన్ని రోజులు మీతో రిలేషన్షిప్లో ఉండడం అనమాట. ఇక్కడ పేజ్ వచ్చింది కదా మనకు, ఇన్మెచ్యూర్తనం అనమాట. మళ్ళీ ఇన్మెచ్యూర్గానే ఆలోచిస్తూ ఉన్నారండి పర్సన్. మెచ్యూర్ పర్సన్గా ఆలోచించేటట్లేరు. ఇక్కడ ఆనంద ఆఫ్ సిచ్యువేషన్ కార్డ్ కూడా వచ్చింది మనకి. ఈ పర్సన్ ఇంకా మీరు మేనిఫెస్ట్ చేస్తారు, ఈ పర్సన్ వస్తూ ఉంటారు, ఇంకా కొన్ని రోజులు హ్యాపీగా ఉంటారు, మళ్ళీ వెళ్ళిపోతారు, మళ్ళీ మీరు మేనిఫెస్ట్ చేయడం, మళ్ళీ ఏడవడం, బాధపడడం, ఇలాంటి సైకిల్ జరుగుతూనే ఉంటుందండి మీ మధ్యలో. మీరు ఇంతగా బాధపడడానికి కారణం ఎవరు? ఈ ఇన్మెచ్యూర్ పర్సన్ అనమాట. సో వారిని మీ లైఫ్ నుంచి కట్ చేసుకుంటే అయిపోతుంది కదా. డెసిషన్ మీది. ఓకే. 3 ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్ కార్డ్. 9 ఆఫ్ పెంటికల్స్. మీ పర్సన్కి మనీ ఫ్లో కూడా చాలా బాగుందండి. ఇంకా హ్యాపీగా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంలోనే కనిపిస్తున్నారు. అండ్ మిమ్మల్ని కూడా ఈ పర్సన్ చాలా అట్రాక్ట్ అవుతున్నారండి. ఈ పర్సన్కి మీరు ఒక ఎంప్రెస్ లాగా కనిపిస్తున్నారండి. ఇప్పుడు మీకు మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు. అంతకుముందు ఎమోషనల్ పర్సన్గా లేరు. ఇంకా మిమ్మల్ని ఒక క్వీన్ లాగా చూస్తూ ఉన్నారని చెప్పొచ్చండి. ఇంకా ఎవరిని చేయకుండా మీ ఎనర్జీలో మీరు ఉన్నారు అని చెప్పొచ్చు. ఓకే. నైన్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ కార్డ్. 4 ఆఫ్ కప్స్. మళ్ళీ ఈ పర్సన్ మీకు ఎందుకు రీయూనియన్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారంటే, ఇక్కడ 9 ఆఫ్ కప్స్కి 4 ఆఫ్ కప్స్ కార్డ్ వచ్చింది. ఎందుకు మళ్ళీ రీయూనియన్ చేయాలనుకుంటున్నారు? ఇక్కడ మిస్ అవుతున్నారు కదా, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారనమాట. అందుకనే తను సంతోషంగా ఉండాలంటే తను ఏం చేయాలి తనకు బాగా తెలుసు. మీతో రీయూనియన్ చేసేస్తే తను హ్యాపీగా ఉంటారు కదా. అందుకని మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రీయూనియన్ చేస్తారండి ఈ పర్సన్. తన లైఫ్లో చాలా ఆప్షన్స్ కూడా ఉన్నాయి అని చెప్పాను కదా. ఎన్ని ఆప్షన్స్ ఉన్నా కూడా మీ దగ్గర లభించినంత సంతోషం ఈ పర్సన్కి ఎవరి దగ్గర లభించదండి. మీతో ఫీల్ అయినట్టుగా ఎవరితోనే ఫీల్ అవ్వలేకపోతున్నారు అని కూడా చెప్పచ్చు ఈ పర్సన్. సెవెన్ ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్ కార్డ్. 2 ఆఫ్ కప్స్. ఇక్కడ ఈ పర్సన్ వెయిటింగ్ ఎనర్జీలో ఎందుకు ఉన్నారు అంటే, మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలి, తన మనసులో ఉన్న ఫీలింగ్స్ ఈ పర్సన్ మీతో చెప్పాలి కదా. దానికోసం రైట్ టైం అనేది ఉండాలి కదా. అందుకనే రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారండి ఈ పర్సన్. మీరే ఓపెన్ అప్ అవ్వి ఈ పర్సన్కి చెప్పాల్సిన అవసరం అయితే ఏమి లేదండి. ప్రపోజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఆల్రెడీ ఆ పర్సన్కి తెలుసు అనమాట ఇక్కడ మీరు తనకి ఎంతగా లవ్ చేస్తున్నారు, ఈ పర్సన్ అంటే మీకు ఎంత ఇష్టం అనేది ఈ పర్సన్కి తెలుసండి. అందుకనే మళ్ళీ మంచి టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారనమాట ఈ పర్సన్. మళ్ళీ మీతో రీయూనియన్ కోసం. 2 ఆఫ్ స్వర్డ్స్కి క్లారిఫికేషన్ కార్డ్.
తను ఇక్కడ ఎందుకు జగిల్ అవుతున్నారు మీ పర్సన్ అంటే ఇద్దరి మధ్యలో ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదండి అనమాట. అంటే మీరెంత అంటే మీరెంత అన్నట్టుగా మీ ఇద్దరి మధ్యలో ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదు అని ఇంకా మళ్ళీ జగిల్ అవుతున్నారనమాట ఈ పర్సన్. ఇక్కడ 3 ఆఫ్ వ్యాన్స్ కి క్లారిఫికేషన్ కార్డ్ చూద్దాం. తను మీ గురించి ఆలోచించి బాధపడతా ఉన్నారండి. ఇంకా మీరు ఇద్దరు ఈక్వల్ గివ్ అండ్ టేక్ అంటే మీరిద్దరు ఈక్వల్ గివ్ అండ్ టేక్గా ఉంటే ఈ పర్సన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. కానీ మీ ఇద్దరి మధ్యలో ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఉండడం లేదు. అండ్ మీ పర్సన్ కొంతమందికి అయితే ఇంకొక ఎనర్జీ ఏం కనిపిస్తుందంటే మీ పర్సన్ చాలా ప్రాక్టికల్ పర్సన్ అండి. మీరు చాలా ఎమోషనల్ పర్సన్ లాగా ఆలోచిస్తూ ఉన్నారనమాట. అండ్ మన వ్యూస్లో కూడా కొద్దిగా మీకు నచ్చితే తీసుకోండి, లేకపోతే లేదండి. ఇలా అంటున్నా అని ఏమనుకోవద్దు, కొంతమందికి మాత్రమే ఈ మెసేజ్. మీరు కొద్దిగా ఇన్మెచ్యూర్గా ఆలోచించడం, ఈ పర్సన్ చాలా ప్రాక్టికల్గా ఆలోచించడం లాంటిది అన్నట్టుగా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారండి అక్కడ. ఇంకా మీరు తనకి సరిపోరు, మీరు తనకి సరైన జోడి కాదు అన్నట్టుగా ఆలోచిస్తున్నారనమాట మీ పర్సన్. అందుకని మీ పర్సన్ చాలా మందికి అయితే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండడం, మీ నెంబర్ని బ్లాక్ పెట్టడం లాంటివి జరుగుతూ ఉంటుందన్నమాట దీనివల్లనే. ఓకే, ఈ పర్సన్ ఈ రిలేషన్షిప్లో ఉండడానికి ఇష్టమే అండి ఈ పర్సన్కి. సో మీరు సరిగా ఉండడం లేదు, కానీ ఈ పర్సన్కి మీరు కూడా ఇష్టమే, మీరేమో మీకు కూడా ఈ పర్సన్ అంటే ఇష్టమే, కానీ ఇంకా మీరు తనకి సూటబుల్ కాదు, ఇంకా మీరు ఇన్మెచ్యూర్గా ఆలోచిస్తున్నారు అన్నట్టుగా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట అక్కడ. ప్లీజ్ ఇలా అంటున్నానని ఏమనుకోవద్దు, ఇది కొంతమందికి మాత్రమే అండి, నేను అందరికి అనడం లేదు. సో నేను మెసేజ్ ఏదైతే వస్తుందని నేను చెప్పాలి కదా, దాని వలన మారేవారు మారుతారు కదా కొద్దిగన్నా, అందుకని చెప్పడం అనమాట. ఓకే, మీ పర్సన్ అలా ఫీల్ అవుతున్నారు అని చెప్తున్నాను నేను కొంతమందికి. ఓకే, దానివల్లనే కదా మీ పర్సన్ మీరు సరైన జోడి కాదు, చీటీ మాటి గొడవ పెట్టుకుంటారు, తనను సరిగా అర్థం చేసుకోవడం లేదు మీరు అన్నట్టుగా కూడా మీ పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట. అందుకనే చెప్పడం అండి. పేజ్ ఆఫ్ హ్యాండ్స్కి క్లారిఫికేషన్ కార్డ్. రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ కొంతమందికి మీ పర్సన్ కూడా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో మిమ్మల్ని ఉంచడం, ఇంకా ఈ పర్సన్ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత మీకు మీరు చాలా సెల్ఫ్ లవ్ చేసుకోవడం, ఒక ఇండిపెండెంట్గా ఎదగడం, మనీ పరంగా కెరియర్ పరంగా డబ్బులు సంపాదించుకోవడం లాంటిది అలాంటిది జరుగుతూ ఉంది. సో ఈ పర్సన్ ఇప్పుడు గిల్ట్ ఫీల్ అవుతున్నారనమాట. 24/7 ఆలోచిస్తూ ఉన్నారండి, ఏదో తప్పు చేసిన భావన అన్నట్టుగా ఉంటుందన్నమాట ఈ పర్సన్ మనసులో. ఏదో పడగొట్టుకుంటున్నాను, ఏదో మిస్ అవుతుంది అన్నట్టుగా ఫీల్ అవుతున్నారండి మీ పర్సన్. ఓకే, 10 ఆఫ్ స్వర్డ్స్కి క్లారిఫికేషన్ కార్డ్. మీది మీ పర్సన్ది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ సోల్మేట్ కనెక్షన్ అండి. అండ్ మీ పర్సన్ మీ దగ్గర నుంచి మళ్ళీ రీకన్సిలేషన్ కోరుకుంటున్నారనమాట. మళ్ళీ మీతో ఈ పర్సన్ రిలేషన్షిప్లో ఉండడానికి ఇష్టపడుతున్నారండి. మిమ్మల్ని అంత ఈజీగా ఈ పర్సన్ వదులుకోలేరండి, ఎందుకంటే ఈ పర్సన్ది మీది సోల్మేట్ కనెక్షన్, పాస్ట్ లైఫ్ నుంచి తెచ్చుకున్నారనమాట. ఇంకా ఒక సైకిల్ ఎండ్ అయిన తర్వాత ఇంకొక సైకిల్ స్టార్ట్ అవుతూనే ఉంటుందన్నమాట లైఫ్లో మీ ఇద్దరిది. కొన్ని రోజులు హ్యాపీగా ఉన్నారు అనుకోండి, కొన్ని రోజులు మళ్ళీ బాధపడతా ఉంటారనమాట. ఆ సైకిల్ ఎండ్ అవుతుందా, మళ్ళీ కొన్ని రోజులు బాధపడతా ఉంటారు, ఆ సైకిల్ ఎండ్ అవుతుందా, అలాగా ఆ సైకిల్ అనేది రిపీట్ అవుతూనే ఉంటుందండి ఇద్దరి మధ్యలో. 10 ఆఫ్ స్వర్డ్స్కి క్లారిఫికేషన్ కార్డ్. అండ్ ఇంకొక ఎనర్జీ ఇక్కడ ఏం కనిపిస్తుందంటే 10 ఆఫ్ స్వర్డ్ కింద 10 ఆఫ్ వ్యాండ్స్ కార్డ్ వచ్చింది. మీరేమో చాలా ఎమోషనల్గా బాధపడతా ఉండడం, ఏడుస్తూ ఉండడం, ఈ పర్సన్ ఏమో మీరు ఎంతైతే బాధపడతా ఉంటారో అంతగా ఈ పర్సన్ తన కెరియర్ గురించి ఆలోచించడం అనమాట. మీరేమో ఈ పర్సన్ గురించి మీ ఎనర్జీ అంతా వేస్ట్ చేస్తున్నారండి. ఈ పర్సన్ ఏం చేస్తున్నారు, తన కెరియర్ మీద తన ఎనర్జీ అంతా తన కెరియర్ మీదనే ఇన్వెస్ట్ చేయడం అనమాట. తను మనీ బాగా సంపాదించుకోవాలి, బాగా కష్టపడాలి, డబ్బులు సంపాదించుకోవాలి, మంచి రిచ్గా బతకాలి అన్నట్టుగా ఈ పర్సన్ ఆలోచిస్తూ ఉంటారనమాట. అందుకని మీ ఇద్దరికి పడడం లేదండి. మీ పర్సన్కి అయితే మీ మీద చాలా ప్రేమ అయితే కనిపిస్తుంది నాకు. అండ్ కొంతమందికి ఇక్కడ ఎక్సెట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ లాంటిది ఏదో కనిపిస్తుందండి. సో మ్యారేజ్ అయిన వారు కూడా అదర్ పర్సన్తో ఉండడం లాంటిది ఏదైనా చేస్తూ ఉంటే కూడా ఆ పర్సన్ అక్కడ నుంచి మూవ్ ఆన్ అయిపోయి మళ్ళీ
మీ వాల్యూ మీ పర్సన్కి తెలిసి వచ్చింది అని కూడా చెప్పొచ్చండి. మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ అనేది చేయబోతున్నారు మీ పర్సన్. సో దానికి క్లారిఫికేషన్ కార్డ్ అయితే తీస్తాను. ఒక ఎంపరర్గా ఉండే పర్సనే మళ్ళీ మీకు ప్రపోజ్ చేయబోతున్నారు. తన మనసులో ఉన్న ఫీలింగ్స్ అనేది ఈ పర్సన్ మీతో చెప్పబోతున్నారండి. ఓకే, ద హ్యాంగ్డ్ మ్యాన్ కార్డ్కి క్లారిఫికేషన్ కార్డ్. కొంతమందికి ఇక్కడ ఎనర్జీ ఏం కనిపిస్తుందంటే మీ పర్సన్ ఏమో మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారంటే మీరు తనకి సరిగా వాల్యూ ఇవ్వడం లేదు, సరిగా తనకి టైం ఇవ్వడం లేదు, మీరు ఏమనుకుంటే అదే జరగాలి, మీకు చాలా కోపం ఎక్కువ అని మీ పర్సన్ మీ గురించి ఫీల్ అవుతున్నారండి. అదే సేమ్ వేలో మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే మీ పర్సన్కి చాలా కోపం ఎక్కువ, తను ఏమనుకుంటే అది చేస్తారు, చాలా మొండి పర్సన్, ఎవరి మాట పట్టించుకోరు, ఎవరి మాట వినరు, మిమ్మల్ని అసలు పట్టించుకోరు, మీకు అసలు టైం ఇవ్వరు, మాట్లాడితే కోపపడతారు, తిట్టడం లాంటివి చేస్తూ ఉంటారు అన్నట్టుగా మీరు ఫీల్ అవుతున్నారనమాట. అందుకని ఇద్దరి మధ్యలో ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదండి. ఎందుకంటే మీరిద్దరు ఎంప్రెస్ ఆర్ ఎంపరర్ అనమాట. పూర్వజన్మలో మీరు వైఫ్ అండ్ హస్బెండ్ కూడా అయి ఉంటారండి. అందుకని ఇప్పుడు విడిపోయి ఈ విధంగా కర్మ అనేది అనుభవిస్తున్నారనమాట. ఓకే, మీ పర్సన్ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పర్సన్ పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. చాలామంది రాసుల పరంగా అడుగుతున్నారు కదండి, చెప్తాను. కరెంట్ ఫీలింగ్స్ చెప్పేటప్పుడు రాసుల పరంగా చెప్పండి అనేసి చాలామంది అడుగుతున్నారండి. మెసేజ్ కూడా చేసేస్తున్నారు కొంతమంది అయితే. అంతకుముందు చెప్పేవారు మేడం, మీరు ఇప్పుడు చెప్పడం లేదు అని అడుగుతున్నారు. సో చెప్తానండి, ఇప్పుడైతే నాకు గుర్తుండడం లేదు అసలు. ఇక్కడ నాకైతే ఆల్ సైన్స్ అయితే కనిపిస్తున్నాయండి. సో ఇంపార్టెంట్ ఎక్కువ ఎనర్జీ ఏది కనిపిస్తుంది అంటే మిథునం, తుల, కుంభరాశి పర్సన్ అండి, మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్, కర్కాటకం, వృచ్చికం, మీనరాశి పర్సన్ అండి. ఈ ఎనర్జీ అనేది చాలా ఎక్కువ ఉందన్నమాట ఈ కరెంట్ ఫీలింగ్స్లో. ఓకే ఓకే ఫ్రెండ్స్, మీకు రీడింగ్ నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, మర్చిపోవద్దు. ఓకే, ఇప్పుడు మనం పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ చూస్తున్నాం కదా. మీ పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. పాస్ట్లో మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చారండి. ఈ పర్సన్ రాశి వచ్చేసి మిథునం, తుల, కుంభరాశి పర్సన్ కూడా ఉంటారు, లేదా మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ కూడా ఉంటారండి. మీరు మాత్రం ఈ పర్సన్ని అన్కండిషనల్గా లవ్ చేశారండి. మీ మనసులో ఎలాంటి కల్మషం లేకుండా ఈ పర్సన్ని ప్రేమించారు, ఆరాధించారు అని కూడా చెప్పచ్చు. ఓకే, అండ్ ప్రజెంట్లో ఏం జరుగుతుందంటే మీ పర్సన్ ఇప్పుడు మీతో రీయూనియన్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకు మీతో రీయూనియన్ చేయాలి అనుకుంటున్నారు ఇన్ని రోజుల తర్వాత అంటే ఈ పర్సన్ మీకు అట్రాక్ట్ అవుతున్నారు, చాలా ఫ్యాషన్తో మీ లైఫ్లోకి వస్తున్నారు, ఒక ఇన్మెచ్యూర్ పర్సన్గా మీ లైఫ్లోకి వస్తున్నారు. అంటే తనకు నచ్చిన రోజులు ఉంటారు, మళ్ళీ ఎస్కేప్ అవుతారనమాట. కన్నింగ్ పర్సన్ లాగా ఒక ప్లే బై టైప్లోనే ఉంటారనమాట మీ పర్సన్. ఓకే, అండ్ ప్రజెంట్లో మీరేం ఆలోచిస్తున్నారు, ఒక స్ట్రాంగ్ నిర్ణయం తీసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారనమాట. మీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారంటే మీకు ఇది బాధను కూడా కలిగించవచ్చు, లేదా సంతోషాన్ని కూడా కలిగించవచ్చు అనమాట. అంటే ఏ విధంగా అంటే మీ పర్సన్ ఇక్కడ ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు కదా, అందుకని మీరు కూడా ఒప్పుకోవడం, లేదా కొంతమంది ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చినా కూడా మీరు ఒప్పుకోకపోవడం లాంటిదన్నమాట. కొంతమంది ఈ పర్సన్తో రిలేషన్షిప్లోకి వెళ్ళడానికి ఇష్టపడడం లేదు ప్రజెంట్లో. ప్రజెంట్లో అయితే కొంతమందికి గుడ్ న్యూస్, కొంతమందికి బ్యాడ్ న్యూస్ అనమాట. కానీ మీరు ఇష్టపడడం లేదు. కొంతమంది ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి కొంతమంది ఇష్టపడుతున్నారు అని చెప్పచ్చు. అండ్ ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అంటే ఫ్యూచర్లో మీ పర్సన్ మిమ్మల్ని చేయరండి, తన ఎనర్జీలోనే తను ఉండిపోతారనమాట. అప్పుడు మీరు ట్రావెల్ చేసి మీ పర్సన్ని కలుసుకోవాలి అని ఆలోచిస్తారనమాట. ప్రజెంట్లో ఈ పర్సన్ చాలా అట్రాక్షన్తో వస్తున్నారు, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ తన ఎనర్జీలో తను వెళ్ళిపోతారనమాట. ఎందుకు తన ఎనర్జీలో తను వెళ్ళిపోతారు, మీ ఎనర్జీ అంతా తీసుకొని వెళ్ళిపోతారు. ఇంకా తనకు కావాల్సింది మీ ఎనర్జీ కదా, మీరు తనని మర్చిపోకూడదు, తనని మీరు దూరం పెట్టకూడదు. మీరు ఎప్పుడైతే దూరం పెడతారో ఈ పర్సన్కి పిచ్చెక్కినట్టు అయిపోతుందండి. అందుకని చాలా ఫాస్ట్గా మీ లైఫ్లోకి రావాలి,
మీతో న్యూ బిగినింగ్ చేయాలి అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నారనమాట. ఇప్పుడు మనము మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉందో చూద్దామండి. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది? మేషరాశి వారు 3 of Swords. మీకు హార్ట్ బ్రేక్ అవుతుందండి ఈరోజు. వృషభ రాశి వారు ద టవర్. మీరు మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే మీ పర్సన్ మీకు కాంటాక్ట్లోకి వచ్చేస్తారు. కాంటాక్ట్లో ఉన్నవారు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతారనమాట. మిథున రాశి వారికి మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుందండి. కర్కాటక రాశి వారికి కూడా మీ పర్సన్తో మీకు ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవుతుంది. అండ్ సింహరాశి వారికి మీకు కూడా న్యూ బిగినింగ్ అవుతుందండి. కార్డ్ అంటే చాలా బాగా వస్తుంది ఈరోజు. మీరు ఏం కోరుకుంటే అది జరుగుతుంది. చాలా హ్యాపీగా ఉంటారండి. మీ ఫ్యామిలీ పరంగా, రిలేషన్షిప్ పరంగా మీకు గుడ్ న్యూస్ వస్తుంది. అన్ని విధాలుగా చాలా హ్యాపీగా ఉంటారనమాట. అండ్ కన్యా రాశి వారు సూపర్ కార్డ్స్. మీకు కూడా న్యూ బిగినింగ్ అవుతుందండి. చాలా హ్యాపీగా ఉంటారు. 1 2 3 4 5 కార్డ్స్ న్యూ బిగినింగ్ కార్డ్స్ అండి. సూపర్. అండ్ తులారాశి వారు మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారండి. మీకు ఈ పర్సన్ ప్రపోజ్ కూడా చేయబోతున్నారు. సూపర్. వృశ్చిక రాశి వారు 2 విషయాల మీద జగిల్ అవుతూ ఉంటారు. అండ్ ధనుసు రాశి వారు మీరు మీ పర్సన్ని చాలా మిస్ అవుతూ ఉంటారండి. చాలా బాధపడుతూ ఉంటారు. అండ్ మకర రాశి వారు మీకు మీ పాస్ట్ పర్సన్తో రీయూనియన్ అవుతుందండి. కొంతమందికి మీ ఫ్రెండ్స్ పరంగా అనమాట. మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఉంటారు కదా, సో వారితో కూడా మీరు ఈరోజు కలవబోతున్నారు అని కూడా చెప్పచ్చండి. అండ్ కుంభరాశి వారు ఏదో ఒక విషయంగా మీరు ఆలోచిస్తూ ఉంటారండి. మీ పర్సన్ గురించి మీరు ఎక్కువగా చాలా ఆలోచిస్తారనమాట ఈరోజు. ఓకే. అండ్ మీనరాశి వారి లైఫ్లోకి మీనరాశి పర్సనే వస్తున్నారండి. కర్కాటకం, వృశ్చికం, మీనరాశి పర్సన్ కూడా ఉంటారనమాట. ఓకే అండి. ఇప్పుడు మనము మీ పర్సన్ ఎనర్జీ కూడా చూడాలి కదా. మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉంది మీ పరంగా? మీ పర్సన్ ఎనర్జీస్ యాక్చువల్గా చెప్పాలంటే ఈరోజు చాలామందికి అయితే కార్డ్స్ అనేది చాలా పాజిటివ్ కార్డే వచ్చిందండి. మీరు మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లాంటిది ఏదైనా ఉంటే, మీరు ఒకవేళ దూరంగా ఉండి ఉన్నా, మీరిద్దరు మాట్లాడుకోవడం లేదు, అన్న సిచ్యువేషన్ ఉంది అనుకునే వాళ్ళందరికీ చాలా మటుకైతే మీ పర్సన్ దగ్గర నుంచి మీకు కాంటాక్ట్ అనేది రాబోతుందండి ఈరోజు. ఓకే. మీ పర్సన్ ఎలాంటి ఎనర్జీలో ఉన్నారంటే, మీ పర్సన్కి ఎవరితోనో ఆర్గ్యుమెంట్స్ వచ్చిందండి. ఈ పర్సన్ దాని వలన కూడా ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు. చాలా బాధపడతా ఉన్నారు. ఎందుకు మిమ్మల్ని తలుచుకొని బాధపడతా ఉన్నారంటే, ఒకవేళ తన లైఫ్లో థర్డ్ పర్సన్ ఉంటే కూడా వారిలాగా మీరు బిహేవ్ చేయరు. చాలా ప్రేమగా చూస్తూ ఉంటారు, తనని చాలా ఆరాధిస్తారు అన్నట్టుగా ఈ పర్సన్ ఆలోచించి బాధపడతా ఉన్నారనమాట. సో ఆ బాధ నుంచి తను బయటపడాలి అంటే మీ లైఫ్లోకి రావాలన్నమాట. అదే ఆలోచిస్తూ ఉన్నారు. వస్తున్నారు కూడా. మీకు విక్టరీ అనేది లభించబోతుందండి. చాలామంది అయితే సెల్ఫ్ లవ్ చేసుకోవడం, స్పిరిచువల్గా ఎదగడం, ఇంకా మీ కెరీర్ మీద మీరు దృష్టిని పెట్టడం, ఒక బిజినెస్ మ్యాన్ లాగా, ఒక బిజినెస్ ఉమెన్ లాగా ఎదగాలి, ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలి అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నారండి. ఏంజెల్ ఆఫ్ ద స్ట్రెంగ్త్. చాలా ధైర్యాన్ని కూడగట్టుకుంటున్నారండి మీరు. స్ట్రెంగ్త్ అవుతూ ఉన్నారు. ఏంజెల్ ఆఫ్ ద లవ్. చెప్పాను కదా, ఇక్కడ వస్తున్నాడు కదా మీ పర్సన్, హీలర్ ఆఫ్ ద ఏజెస్. అందుకనే ఈ పర్సన్ మిమ్మల్ని ప్రపోజ్ చేయబోతున్నారనమాట. మీరు మేనిఫెస్ట్ కూడా చేస్తూ ఉన్నారండి చాలా మటుకు ఈ పర్సన్ని. అందుకనే
మీ లైఫ్లోకి మీ పర్సన్ చాలా ఫాస్ట్గా వస్తున్నారు. కొంతమందికి అయితే న్యూ పర్సన్ వస్తున్నారండి, కొంతమందికి మీ పాస్ట్ పర్సన్ కూడా వస్తున్నారనమాట. 2 పర్సన్స్ అయితే ఆలోచిస్తూ ఉన్నారండి. కొంతమందికి మీకు తెలియకుండానే ఒక పర్సన్ మిమ్మల్ని గమనిస్తూ ఉండొచ్చు. ఆ పర్సన్ కూడా మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు 1 or 2 మెసేజెస్ అన్న మీకు రెజనేట్ అయింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ నెంబర్ ఉంది కదా, సో మెసేజ్ చేయండి, డీటెయిల్స్ తెలుసుకోండి. ఓకే, పర్సనల్ రీడింగ్ తీసుకుంటాను అనుకునేవారు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇంకో వీడియోలో కలుసుకుందాం. బాయ్.